చేశారు కాబట్టి ఈరోజు అరువు చెడ్డ మంచి ఏమీ ఉండదు అన్న తర్వాత మరి మనుషులు ఎలా చేశారు మాట్లాడారా కాదు పట్టుతో తీసేసి ఏం చేశారు బొమ్మ చేయలేదు ఆయన ఏం చేశారు తెలుసా ఆయన వంగారు వంగి ఆయన చేతితో మట్టిని తీసారు ఆయన చేతితో మట్టిని తీసి ఈ మామూలు బొమ్మలు చేస్తారు కదా అలా చేయలేదు ఆయన సారూప్యంలో యెహోవా దేవుడు రూపంలో చేస్తారట మనల్ని దూరమై ఉన్నారు వెలుగై ఉన్నారు ఎవరికి లోకములకు వెలుగై ఉన్నారు ఏమై ఉన్నారు దేవుడు చెప్పండి వెలుగై ఉన్నారు దేవుడు ఏమై ఉన్నారు ఎవరికి వెలుగై ఉన్నారు లోకములకు వెలుగై ఉన్నారు కాబట్టి ఆ వెలుగు మనలో కూడా ఉన్నది చూడండి జంతువులు అయినా అనుకోండి మాట్లాడుతున్నాయా మరి మొక్కలు మాట్లాడుతున్నాయా ఏమా మాట్లాడుతున్నాయా చెప్పులు సైలెంట్ ఉన్నా వెరీ గుడ్ మాట్లాడాలి చెప్పినప్పుడు మొక్కలు మాట్లాడుతున్నాయా మరి గోడ మాట్లాడుతుందా ఈ మైక్ మాట్లాడుతుందా అయ్యో మరి మనం మాట్లాడుతున్నావే ఎందుకు దేవుని వెలుగు మనలో ఉన్నది ఆయన రూపంలో ఆయన వంగి మట్టి తీసి ఎలా చేశారు బొమ్మల్లాగా చెక్కేసి సరం చెక్కేసి మనుషులు పెట్టేసి అలా చేయలేదు ఆయన రూపంలో చేశారు ఏ రూపంలో చేశారు ఆయన రూపం ఎలాంటిది వెలుగు ఇక్కడ మనలో కూడా వెలుగుందా చీకటుందా వెలుగుంది వెలుగులోనే పుట్టారు కానీ మళ్ళీ కొంచెం చీకటి వచ్చేసింది ఈ లోపల ఏముంది చీకటి ఉంది చీకటిలో మనం కలిసిపోయాం కాబట్టి ఏసయ్య చీకటిలో ఉండకూడదు అన్నది అమ్మాయి అక్కడ ఆన్ చేయాలి శ్రద్ధగా వినాలి అర్థమైందా తర్వాత ఏడ్చినా నేను ఈ పిల్లలు చాలా సంతోషం అయ్యో నేను ఆ చిన్న సమయం నాకు వేసే దొరకలేదు నేను వేసే నమ్ముకోలేదు అనుకుంటాను ఇప్పుడు ఏడుస్తాను అయ్యో పిల్లలకి ఎంత అదృష్టం దేవుడు ఎంత చూపించారు కాదు దేవుడు కృపించేటట్టు ఆ కృపను మీరు ఏం చేయాలమ్మా ఉపయోగించుకోవాలి ఇక్కడ దేవుడు ఏ రూపంలో చేశారు మనల్ని ఆయన రూపంలో చేశారు అందుకే మనకేముంటది మంచి చెడ్డలేమో వివేచన ఉంటుంది మనస్సాక్షి ఉంటుంది ఏముంటుందా బాబు పరీక్షల వాళ్ళ చెప్తున్నా ఆడుతున్నాం మనకేముంటది దేవుని యొక్క మనస్సు ఉన్నది కాబట్టి ఆయన మనస్సాక్షి ఏం చెప్తుందట మంచి చెడ్డ నీకు పెట్టినప్పుడు కాకపోతే అర్థం అవుతా నీకు ఎండలో ఉన్నప్పుడు సులువుగా అనిపిస్తుంది అవునా ఫ్యాన్ దగ్గరకు వస్తా ఎంత బాగుంది అనుకుంటా ఫ్యాన్ ఏమంది ఎందుకు ఒక్క పెడుతుందని తనకి కాబట్టి మనకి మంచి చెడ్డలు తెలుసుకునే వివేచన కూడా దేవుడు ఇచ్చారు మరి ఇచ్చినప్పుడు మనల్ని దేవుడు ఎక్కడుతారమ్మా అడుగుతారా లేదా కాబట్టి మనం ఏమై ఉన్నాము దేవుని యొక్క సొంతై ఉన్నాము ఏమై ఉన్నాము దేవుని యొక్క సొంత మన ఇష్టం వచ్చినట్టు గోడలు పెట్టేసుకోవడం బొట్లు పెట్టేసుకోవడం తర్వాత కాలు తీసుకోవడం కనీళ్ళు వేయడం ఏమిటి చేసేయడం మాట్లాడడం చేయకపోవడం అందుకే మనం ఏం పాటుకోవడం దేవా నీ వాక్యమును నా హృదయమందు నింపుకుంటాను ఎందుకు నేను ఏం చేయకుండా పాపము చేయకుండా నేనే పాపము చేయకుండా నీ వాక్యమును నా హృదయం నందు నింపుకుంటాను ఎందుకంటే దేవుని వాక్యంలో విడుదల ఉన్నది నెమ్మది ఉన్నది స్వస్థత మీలా విశ్రాంతిలో ఒక చిన్న బాగున్నాడు బైబిల్లో తర్వాత చెప్తాను ఆయన ఏసేశ్వరం ఉన్నారు మీరు వినాలైపోయిన ఏసేశ్వరం అయ్యో వారు వినాలి కదా ఇప్పుడు వింటున్నారు కదా ఏసేశ్వరం ఏసే మీతో మాట్లాడుతున్నారు కదా ఆయన మాట్లాడే దేవుడు మోగ దేవుడు కాదు బొమ్మ కాదు మీరు మొక్కే బొమ్మ నేను మొక్కాను చాలా సంవత్సరాలే మొక్కేసాను చాలా ఇష్టంగా అన్నీ చేసేసాను కదా నాకు ఏమి ప్రయోజనం చనిపోదా అయ్యో అయిపోదా అమ్మ నేను ఎలాగా ఆత్మ బెంగలు ఉండేవి కానీ ఏం చేయాలి నా దగ్గరికి ఎప్పుడైతే వచ్చారో నేను ఎప్పుడైతే ఏసైని హత్తుకున్నాను నా తండ్రిగా నేను స్వీకరించి అమ్మమ్మల విగ్రహాలు అన్నీ వదిలేసాను నాకు ఎంతో మనశ్శాంతి తెలుసా నీకు
మరి నీకు మనశ్శాంతి కావాలి కదమ్మా. ఇంట్లో ఏదో మాట్లాడి ఉంటాయి, గొడవలు అవుతాయి, అన్ని రకాల సమస్యలు ఉంటాయి. ఇక మీరు ఏం చేయాలి? నీ ప్రార్థన దేవుడు ఆలోచిస్తారు. తెలుసా నీ ప్రార్థన ఎవరు ఆలోచిస్తారు? ఏసే ఆలోచిస్తాడు. మీరు ఏం చేయాలి? మా అమ్మ నాన్నకి మంచి ఆరోగ్యమైన కాదు, మంచి మనసు ఇవ్వండి అని అడగాలి. ఏమని అడగాలి? మంచి మనసు. అవి ఇంట్లో సమాధానం ఉంటే పరలోకం ఇక్కడే ఉంటుంది. పరలోకం ఏముంటుంది తెలుసా? ఏముంటుంది పరలోకం? ఏముంటుంది? స్వస్థే కాదు.